మన సిటీలో అందరికీ తెలిసిన ప్లేస్ కాకుండా ఎవరికీ పెద్దగా తెలియని ఒక క్రేజీ స్పాట్ ఉందంటే మీరు నమ్ముతారా? ఓకే. ఆ క్రేజీ స్పాట్‌ని ఈరోజైతే నేను ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నాను. ఇక్కడికొచ్చి చూస్తే గనుక ఖచ్చితంగా షాక్ అయిపోతారు. ఏంటది అనుకుంటున్నారా? సైలెంట్‌గా వచ్చేసి కానీ మొత్తం సోషల్ మీడియాలో షేక్ చేసి వైరల్ అయిపోయింది ఈ ప్లేస్ అండి. ఓకే. ఇక ఆలస్యం ఎందుకు మనమైతే వ్లాగ్‌లోకెళ్ళిపోతున్నాము. లెట్స్ గెట్ ఇంటు ద వ్లాగ్. అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ గివ్ యువర్ థమ్స్ అప్ ఫర్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ వీడియో నచ్చితేనే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మేమైతే ఈ ప్లేస్కి రీచ్ అయ్యాము. ఇదేంటంటే ఇక్కడ దుబాయ్ వాటర్ ఫాల్స్ అని ఉంటుంది. సో చాలా అంటే చాలా బాగుందండి. లిటరల్లీ చెప్తున్నాను. అసలు ఈ ప్లేస్కి వచ్చినాక పెద్దవాళ్ళు కూడా అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారంటే ఈవెన్ ఫ్యామిలీస్ చిన్న పిల్లల్ని పెద్దవాళ్ళు అందరూ అయితే వస్తున్నారు. సో ఇక్కడైతే మేము వచ్చిన టైంని బట్టి రెయిన్ కానీ వర్షం కానీ ఏమీ లేదు. చాలా ప్లెజెంట్గా ఉంది వాతావరణము. సో ఇది ఎంట్రన్స్ అనమాట. కింద మనము టికెట్స్ తీసుకోవాలి. ఎంట్రీ టికెట్స్ తీసుకొని గెట్ ఇన్ అవుతున్నాము. గెట్ ఇన్ అయిపోగానే మనకు ఓవరాల్ వ్యూ వచ్చేసి ఇట్లా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ వాటర్ ఫాల్ అయితే క్రేజీ ఉంది, నిజం చెప్తున్నాను. ఇక్కడ పిల్లలు కాదు కదా, పెద్దవాళ్ళు కూడా వాళ్ళు పెద్దవాళ్ళు అని చెప్పి మర్చిపోయేంతగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ వాటర్ ఫాల్స్లో అయితేను. చాలామంది ఎక్కడెక్కడి నుంచో చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇక్కడ ఈ ప్లాంట్స్ చూస్తే చాలా బాగున్నాయి. అసలు ఇక్కడ వచ్చేసి పెద్ద అట్రాక్షన్ ఏంటంటే ఆ వాటర్ ఫాల్స్ ఐ లవ్ మియాపూర్ అని చెప్పేసి పెద్దదండి. చాలా పెద్దగా ఉన్నాయి ఈ వాటర్ ఫాల్స్ అయితే. కంటిన్యూస్గా ఇక్కడ నుంచి వాటర్ ఫ్లో అవుతూనే ఉన్నాయి. ఇంకా మేమైతే లోపలికి వచ్చేసాము. ఎందుకు లేట్ చేయటం అని చెప్పేసి మేమైతే లోపలికి వచ్చేసాము. ఇక్కడైతే చూసారా, ఇక్కడ ఉన్నటువంటి థింగ్స్ కూడా చాలా యూనిక్గా అనిపించినవి. ప్రజెంట్ ఇప్పుడు మనకి ట్రెండింగ్లో ఉన్నటువంటి థింగ్స్ అని చెప్పాలి. చిన్న చిన్న హ్యాండీ ఫ్యాన్స్ కానీ ఇంకా చాలా థింగ్స్ ఉన్నాయి. ఇవి ఫ్యాన్స్లో అయితే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. మెటీరియల్ వైజ్ వచ్చేసరికి నాట్ టూ బ్యాడ్ అండి. చాలా కొంచెం పర్వాలేదు అని అనిపించింది. సో ఇట్లా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క స్టాల్ని మేము విజిట్ చేస్తూ వెళ్ళాము. ఓకేనా. మేమైతే ఈవినింగ్ టైంలో వెళ్ళిపోయాము. సో చాలా ప్లెజెంట్ అనిపించింది. ప్లస్ ఈ స్టాల్స్ అనేవి సెరామిక్వి అండ్ ఇవైతే గ్లాస్ అండి. ఫుల్ అన్నీ కూడా సెరామిక్ మేడ్ అండ్ గ్లాస్ మేడ్తో ఉన్నాయి. మేబీ ట్రెండ్ని బట్టి వీళ్ళు కూడా ఫాలో అయిపోతున్నారు అనుకుంటా. అన్నీ కూడా ఆల్మోస్ట్ ప్లాస్టిక్ ఈ టైప్ ఏమి అనిపించలేదు, కానీ కొంచెం క్వాలిటీ అనిపించింది. కాకపోతే ప్రైజెస్ వచ్చేసి చాలా ఎక్కువగానే అనిపించినాయి. చూస్తుంటే పెద్దగా కొంటున్నట్టు ఏమనిపించలేదు. కాకపోతే క్వాలిటీ పరంగా అయితే ఓకే. నా చాలా బ్యాడ్ అని అయితే పూర్గా అయితే లేవు, కానీ చాలా బాగానే ఉన్నాయి. సో ఆ విధంగా చిన్న చిన్న కీ చైన్స్ ఇట్లాగా అన్ని డిజ్నీ కార్టూన్స్ కానీ డిజ్నీ ఫిగర్స్ కానీ ఈ బబుల్ మేకర్స్ కానీ ఇట్లా హెలికాప్టర్స్ ఇవన్నీ కూడా టాయ్స్ సెక్షను. ఇక్కడ టాయ్స్ ఉన్నటువంటి స్టాల్కి వచ్చేసాము. చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా విఆర్ గేమింగ్కి వచ్చాము. విఆర్ గేమ్ అని కానీ అసలు ఎంత ఫుల్ క్రేజ్ అంటే ఆ సెక్షన్లోకి అడుగుపెట్టగానే అందరం అయితే నవ్వుకున్నాము అంతేగా. అసలు చూజ్ చేసుకుంటున్నటువంటి విఆర్ని బట్టి ఉంటుంది కదా. పిల్లలు కొంతమంది స్కేరీ ఫీల్ అవ్వటము. సో మనము ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మనకు అనిపించింది అక్కడ ఎంత టెన్షన్ ఉందే అని చెప్పేసి, కానీ చూసే వాళ్ళకి మాత్రం ఫుల్ ఎంజాయ్. అది అక్కడ ఉన్నటువంటి పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ కొంచెం టెన్షన్ అనమాట. సో అందగానే ఇక్కడ గేమ్స్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయండి. మనము రింగ్స్ త్రో చేస్తాం కదా, ఆ గేమ్ ఉంది, బాల్స్ ఉంది అండ్ షూట్ చేస్తారు కదా బెలూన్స్ని, అవి కూడా ఉన్నవి. ఇంకా ఫుడ్ కూడా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మా వాళ్ళందరూ అయితే ఒక స్టాల్ దగ్గర కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు, ఎవరికి కలిసిన వాళ్ళు తీసుకుంటూ. సో నేనేమో ఇది ఎక్స్ప్లోర్ చేద్దాము అలా ఎలా ఉంది అని చెప్పేసి మొత్తం అనుకుంటూ తిరుగుతూ ఉన్నాను అనమాట. ఇక్కడ బజ్జీలు పాపడ్స్ పెద్ద పెద్ద ఎంతమందికి ఇష్టమో ఎగ్జిబిషన్లో జరిగేటువంటి పాపడ్స్ నుంచి కూడా ఎగ్జిబిషన్కి వెళ్తే రెండు ఖచ్చితంగా ట్రై చేస్తాము. ఒకటి పాపడ్ ట్రై చేస్తాము, ఇంకోటి ఐస్ క్రీమ్స్. ఇంకా అవంటే మనం జైంట్ వీల్ ఎక్కాల్సిందే, డాన్సింగ్ ఎక్కాల్సిందే అన్నీ కూడాను. సో ఇక్కడైతే ఈ 3D వాల్ పేపర్స్ తోటి ఒక రో అనేది చేశారు. ఇది యూరోప్ లాగా, యూరోప్ స్టిక్కర్స్ లాగా ఉన్నాయండి. మనం ఏదో వేరే కంట్రీలో ఉన్నట్టు ఆ ఫీల్ అనేది వచ్చింది. సో చాలా అయితే క్రౌడ్ అయితే చాలా ఉంది, ఎక్కువ మంది వచ్చేసారనమాట. సో మేమైతే చూసేసుకొని మేమైతే రిటర్న్ అని వెళ్ళిపోతున్నాం. అందరం చాలా హంగ్రీ ఫీల్ అవుతున్నారు. అక్కడ ఎంత తిన్నా కూడా
మనం తినాల్సింది ఖచ్చితంగా తినాలి కదా. సో అందుకోసమని మంచి రెస్టారెంట్కి వెళ్దాము, అది కూడా ఫుడ్ని ఎంజాయ్ చేద్దామని ఇక్కడ అతిథి టిఫిన్స్ కానీ వచ్చామండి. ఇది ఎప్పుడూ అంతకుముందు నేను లాంగ్ బ్యాక్ వచ్చినట్టు నాకు గుర్తు. సో అప్పుడు నేను ఛానల్ అనేది స్టార్ట్ చేయలేదు. తర్వాత ఇప్పుడు మళ్ళా వచ్చాను. సో లోపల ఉన్నటువంటి ఆంబియన్స్ అయితే ఇట్లా ఉంది. ఆంబియన్స్ అంతా కూడాను చాలా బాగుంది. నైట్ వచ్చాము మేము. ఆల్మోస్ట్ 9:30 ఆ టైం అయిందనమాట మేము వచ్చేటప్పటికే. సో వచ్చేసి ఎవరెవరికి ఏం కావాలి ఏంటి అనేసి ఆర్డర్ పెట్టుకున్నాము. యాజ్ యూజువల్స్ ఏమీ లేవు. ఎవరికి వాళ్ళు చికెన్ బిర్యానీ, ఫ్రైడ్ పీస్ బిర్యానీ, సో అలా ఆర్డర్ చేసేసుకున్నాము. అయితే చేసినటువంటి కొంచెం టైంలోనే క్విక్గా తెచ్చారు. అండ్ హాట్గా మంచిగా సర్వ్ చేశారు. సర్వీస్ అయితే చాలా బాగుంది. అండ్ ఫుడ్ అయితే అండి నిజంగా చెప్తున్నా అథెంటిక్ టేస్ట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అసలు. ఫుడ్ కూడాను మరి మనకి ఏ విధంగా కావాలో, మైల్డ్ కావాలా, స్పైసీగా కావాలా, లెస్ స్పైసీ కావాలా అన్నీ చెప్పేస్తే ఖచ్చితంగా తెస్తున్నారు. మా వాళ్ళని ఒక్కటి వదిలిపెట్టకుండా ఫుల్గా లాగించేసేసి ఇంకా వెళ్ళిపోతున్నాము. ఇంకా అది రిటర్న్లో వెళ్ళిపోతుంటే చూడండి ఆ హోటల్ దగ్గర అయితే ఎన్ని కార్స్ ఆగున్నాయో. చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఈరోజు ఈవినింగ్ అంతా ఈ విధంగా అయిపోయింది. ఈ వ్లాగ్ అంతా మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు ఇస్తున్నటువంటి